మోషే తన కుటుంబం కొరకై, తన కుటుంబ ఇశ్రాయేలు ప్రజల కొరకై ఆయన ధూపం వేస్తూ ఉన్నాడు. ధూపం వేసడానికంటే ముందు ప్రదీపములను వెలిగిస్తున్నాడు. ప్రదీపం వెలిగించడం ద్వారా ఆ ఇంటిలో వెలుగు ప్రసరిస్తూ వచ్చింది. వెలుగు ప్రసరిస్తూ రాగా ఆ వెలుగులో ఆయన ధూపము వేస్తాడు. అనగా తన కొరకు, తన కుటుంబ సభ్యుల కొరకై దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థన ఎలాంటి ప్రార్థన అంటే పరిమళ ద్రవ్యములతో కూడిన ప్రార్థన. ఎప్పుడైతే ఆ ప్రార్థన పరిమళ ద్రవ్యములతో కూడిన ప్రార్థనగా ఉందో, పరిమళ ద్రవ్యములతో కూడిన ధూపమై ఉందో, వాటిని ఆ పరిమళ ద్రవ్యముల యొక్క సువాసనను ఆగ్రహించదాని కొరకై ప్రభు ఆ ఇంటిలో ప్రవేశించి ఆ ధూపములను, ఆ పరిమళ ద్రవ్యములను, ఆ సువాసనను ఆగ్రహించి ఆ కుటుంబం యొక్క ప్రార్థనకు జవాబిచ్చేవాడిగా ఉంటాడు.